అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. 2029 ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అత్యంత భయంకరమైన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అండి. తెలుగుదేశం పార్టీని ఏకాకిం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏకాకిం చేయాలి. తెలుగుదేశం పార్టీ కేడర్ను మొత్తం చిన్నాభిన్నం చేయాలి. ఇక ఆ పార్టీని భవిష్యత్తులో కనబడనివ్వకుండా చేయాలి అని చాలా భారీ ఎత్తున ప్రణాళికలు అయితే రచిస్తున్నారటండి. దీనిలో భాగంగానే వైసీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ కూటమి కోసం జనసేన బీజేపీ యొక్క పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. పొత్తులో భాగంగా 175 సీట్లలోనూ 75 సీట్లు 75 స్థానాలు జనసేన ప్లస్ బీజేపీ కేటాయించడానికి కూడా ఆయన సిద్ధపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా విమర్శించడం కానీ, ఆయన గురించి తప్పుడుగా మాట్లాడడం, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా బంద్ చేశాడటండి. దీంతోపాటు బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడని, వారి అనుగ్రహం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. నేను చెప్పిన దానికి ఆధారాలు ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది కంప్లీట్గా మానేయటం అనేది ఒకటి. రెండోది, డే 1 నుంచి కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం. తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ మీద లేనిపోయిన కుట్రలు, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద విపరీతమైన సోషల్ మీడియా దాడులు, మాట్లాడితే రెడ్ బుక్ అని లోకేష్ గారిని బదనాం చేసే ప్రయత్నం, వరదల్లో అంత కష్టపడ్డ చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ దక్కనివ్వకుండా ఆయన మీద తప్పుడు ప్రచారం చేయటం. ఇక పడవల సంగతి తెలిసిందే. పడవల ద్వారా బ్యారేజీని డ్యామేజ్ చేసి దాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించేద్దాం అనే దారుణమైన కుట్రలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాల్ని పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ఆఫర్ చేశారట, దానికి పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారట అని కొన్ని వార్తలు విన్నాం. అలాగే 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారితో పొత్తుకి ట్రై చేశారనేది కూడా చాలామంది మాట్లాడుకున్నారు ఆ సమయంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలపడానికి ఆయన ఎప్పుడూ సుముఖత చూపించకపోగా, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా సీఎం అవ్వకూడదు, అయితే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం అని ప్రజలందరినీ చైతన్యపరిచారు పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఆయన పోటీ చేయకుండా చైతన్యపరిచారు. 2019లో క్లియర్గా ఆయన వైసీపీనే టార్గెట్ చేస్తూ ఎలక్షన్కి వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్న ఇలాంటి ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. 99.999% పవన్ కళ్యాణ్ గారు దానికి అంగీకరించరు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రయత్నాలు అయితే ఆపడం, ఈ 4 సంవత్సరాలు ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.